చాయ్ మిల్లెట్ ఏదైతే ఉన్నదో ఈ రెస్టారెంట్ని టిఫిన్ సెంటర్ని ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసి ఇక్కడ టిఫిన్ చేయడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే మా తుమ్మతుర్తి నియోజకవర్గంలో ముందెల్లి వాసి మా సతీష్ గారు ఈ ఆలోచనతోటి ఒక మంచి సతీష్ గారు అయితేంది, రామచంద్ర రెడ్డి గారు అయితేంది కాన్సెప్ట్ డిజైన్ చేసి శిల్పకుంటలో చెందిన మండా రామచంద్ర రెడ్డి గారు వారు అందరు కలిసి వాళ్ళ టీము మొత్తం దీన్ని ఫ్రాంచైజీస్ తీసుకొచ్చి రాష్ట్రంలో 33 ఫ్రాంచైజీస్ వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇది 7వ ఫ్రాంచైజీ ఈరోజు మన సూర్యాపేటలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ స్థానికంగా మన శ్యామ్ గారు అయితేనే, మన నాగరాజు గారు అన్నదమ్ములు ఇద్దరు కలిసి వారు ఈరోజు ఇక్కడ ఫ్రాంచైజీ తీసుకోవడం, వారు కుటుంబ సమేతంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే అన్నదమ్ములు ఈరోజు ఒకే ఇంట్లో కలిసి ఉండట్లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు మొత్తం వాళ్ళందరూ కూడా 15 సంవత్సరాల నుంచి ఏది చేసినా, చిన్న వ్యాపారం చేసినా, ఏది చేసినా కలిసికట్టుగా ఉండాలని, దాంతోపాటు వారి సిస్టర్ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ విన్న తర్వాత ఈరోజు కార్యక్రమానికి వచ్చినందుకు నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఈ లాభం కోసం చేసేది కాదు. ప్రజల్లో ఈరోజు షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నారు. దానికి మన ఆహారంలో ఏదైతే తినే ఆహారంలో మార్పులు వచ్చినాయి గత 40-50 సంవత్సరాల నుంచి, దానికోసం ఈ విధంగా ఇట్లాంటి వ్యాధులు పెరుగుతున్నాయనే ఆలోచనతో మనం మొదటి నుంచి మన భారతదేశంలో ఏదైతే మిల్లెట్స్ తింటూ వస్తున్నామో, కొర్రలు అయితేంది, మిగతా రకాల ఇక్కడ పెట్టినారు బోర్డ్స్, అరికెలు, అదేవిధంగా అండు కొర్రలు, యూజులు, సామలు, ఈ కొర్రలు కూడా అంటే ఇవన్నీ మిల్లెట్ జాతికి చెందిన మనకు దొరికే ఇవన్నీ సీడు చిరుధాన్యాలు. ఇక్కడ మన ప్రాంతంలో ఇప్పుడు ఎక్కువ మన రైతులను అడిగితే వరి సాగు చేస్తున్నారు తప్ప ఇలాంటి చిరుధాన్యాల మీద ఎక్కువ మొగ్గు చూపట్లేదు. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా రైతులు ఎక్కడైతే రాజస్థాన్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అక్కడ రైతులతోటి పరిచయాలు ఏర్పరచుకొని అక్కడి నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఒక నాణ్యమైన పంట అంటే ఆర్గానిక్ గా పెరిగిన పంటల ద్వారా ఇక్కడ రెస్టారెంట్స్ సప్లై చేస్తూ చాలా మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారికి వారి టీంకి ఏదైతే సతీష్ గౌడ్ గారు వారి టీం మొత్తం కూడా ఈరోజు సూర్యాపేటకు వచ్చినారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ ఉద్దేశం మంచిది, తప్పకుండా ఇంత సఫలం అవుతారని చెప్పి భావిస్తున్నాను. నేను కూడా వేరే దగ్గర చాయ్ మిల్లెట్ అనే చాలా షాప్స్ చూసినాను, ఎక్కడో నాకు గుర్తులా రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నాను. కానీ తప్పకుండా ఇది ఒక మంచి క్యాచీ పేరు కూడా, ఈజీగా గుర్తుపెట్టుకునే పేరు కూడా తప్పకుండా సూర్యాపేటలో కూడా ఈ ఫ్రాంచైజీ మీ బిజినెస్ కూడా తప్పకుండా బాగుపడాలి, మంచి వృద్ధిలోకి రావాలని చెప్పి మనసారా ఆ దేవుని ప్రార్థిస్తూ మరోసారి నా కాంగ్రెస్ మిత్ర బృందం, నాతో పాటు వచ్చిన తోటి నాయకులు, మా బీసీసీ ప్రెసిడెంట్ చెవిటి వెంకన్న గారు అయితేంది, అదేవిధంగా గోదాల రంగారెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎక్స్ జెడ్పీటీసీ చింతమల రమేష్ గారు, మా ఎక్స్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ గారు, మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ గారు, ఇక్కడికి వచ్చిన పంతంగి దశరథ గారు, అదేవిధంగా మా మొదటి వార్డ్ కౌన్సిలర్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ గారు, జనరల్ సెక్రటరీ దివ్య గారు, అదేవిధంగా మిగతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు వారి పక్షాన కూడా మంచి పొద్దున మాకు టిఫిన్స్ పెట్టినందుకు చాలా సంతోషం, చాలా రుచికరంగా ఉన్నాయి. థ్యాంక్ యూ.